బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో అయితే ఓట్ల లెక్కింపులో అయితే అధికార పార్టీ హవా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ కి సంబంధించిన సిట్టింగ్ ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక హుజూరాబాద్ లో కూడా పాడి కౌశిక్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బే తగిలినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 30 వార్డుల్లో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇండిపెండెంట్ కు ఒకచోట గెలుపొందారు. మొత్తానికైతే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి వ్యూహాలు ఫలించలేదని చెబుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఎంత ప్రయత్నించినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అయితే ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించారు, కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల సమయంలో మాత్రం బీఆర్ఎస్ ను మాత్రం ఆదరించలేదు, కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. మొత్తానికైతే ఇక బీఆర్ఎస్ కి సంబంధించి అయితే కొన్ని అనుకున్న స్థానాల్లో గెలవలేకపోయింది. అందులో హుజూరాబాద్ కూడా ఒకటిగా ఉంది. మొత్తానికి గడ్డి పోటీ ఇచ్చినప్పటికీ 20 నుంచి 25 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రధానమైన ప్రాంతాల్లో, ముఖ్యంగా గట్టి పోటీ ఇచ్చే ప్రాంతాల్లో మాత్రం అటువంటి వాటిలో ఒకటైన హుజూరాబాద్ మాత్రం బీఆర్ఎస్ కోల్పోయిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం దాదాపు లీడింగ్ లో అయితే కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అధిక స్థానాలను అయితే గెలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక కొన్ని స్థానాల్లో ధర్మపురి వంటి స్థానాల్లో కూడా క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. ఇక మరోవైపు కరీంనగర్ లాంటి స్థానాల్లో అయితే బీజేపీ హవా కొనసాగింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నంత రేంజ్లో 90% కాకపోయినా దాదాపు 70 నుంచి 75% అయితే సాధించగలిగే అవకాశం ఉన్నట్లుగా అయితే విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికైతే ఈ మున్సిపల్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ హవా చాటింది అని అనుకోవాలి.